స్కెడ్యూల్డ్ పోరాటాలండి అవి. రైట్, ఓకే 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 మోహన్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా భాస్కర్ రావు గారు మీ దగ్గరకు వస్తున్నాను. మనతో పాటు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నాయకులు భాస్కర్ రావు గారు నమస్తే. ఏంటి మీ పార్టీ కూడా నిన్ననే ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మాజీ ఒక్క నిమిషం వస్తున్నా మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం వస్తున్నా మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. భాస్కర్ రావు గారు, నిన్న ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట నుంచి పంపించారు. ఇటు అక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఏమో ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెడితే మీరేంటి మిథున్ రెడ్డి టార్గెట్గా అక్కడ హైయెస్ట్ మెజారిటీ కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చేలా వ్యూహం పన్నారనేది మీ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన, ఏమంటారు? సార్ మేము సెలెక్ట్ చేసిన అభ్యర్థులు 6 మంది కూడా మీరు చూడండి, కావాలంటే మీరు చెప్పినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తాం. 3.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మచ్చలేని ముఖ్యమంత్రిగా, వాల్యుబుల్ ముఖ్యమంత్రిగా, గట్స్ ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన వెలుగొందారు. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, పురంధరేశ్వరి గారు గతంలో 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేసి మానవ వనరుల శాఖ మంత్రిగా సక్సెస్ఫుల్ గా ఆమె పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా స్టేట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆమె పదవి తీసుకున్న తర్వాత రాష్ట్రంలో పార్టీని ఎలక్షన్స్ కి రెడీ చేసి చాలా స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లారు. ఇంకపోతే శ్రీనివాస్ వర్మ గారు ఎప్పటి నుండే గత 30 సంవత్సరాలుగా మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్త, నిజాయితీ గల మనిషి, ఆ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులేని మనిషి. ఇంకపోతే ఇంకా సరే సీఎం రమేష్ గారు, మీకు నేను ప్రత్యేకంగా చెప్పేదిలా, సీఎం రమేష్ గారు అనగానే ఆయన టీడీపీ నుంచి వచ్చారని అంటారు వైసీపీ వాళ్ళు. టీడీపీ నుంచి వేరే పార్టీల నుంచి వైసీపీలోకి ఎంతమంది వచ్చారో, ఎంతమంది పోటీ చేస్తున్నారో అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా 6 మంది ఖచ్చితంగా గెలవబోతున్నారు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే, ఈ రోజు మన రాష్ట్రంలో మోడీ గారి పథకాలు అందని మనిషి లేడు సార్. కింద నుంచి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అవి చెప్పుకుంటా పోవాలంటే 2 గంటలు పడుద్ది. మీకు అంత సమయం లేదు, నేను కూడా చెప్పడం కూడా భావ్యం కాదు. బ్రీఫ్ గా చెప్తున్నా, దేశాన్ని శక్తివంతంగా తయారు చేశారు, సెల్ఫ్ సఫిషియెంట్ గా తయారు చేశారు. ప్రతి రంగంలో భాస్కర్ రావు గారు, చిన్న ఒక విమర్శ వస్తుంది. నిన్న 6 ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చిన తర్వాత ఒక విమర్శ వస్తుంది. ఒక్క శ్రీనివాస్ వర్మకు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏంటో ఒక ఒరిజినల్ బీజేపీ, నాన్ ఒరిజినల్ బీజేపీ అనేటటువంటి పేర్లు, లేదంటే టీడీపీ బీజేపీ, వైసీపీ బీజేపీ అనేటటువంటి పేర్లు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వినిపిస్తాయో నాకైతే అర్థం కాదు. ఒరిజినల్ బీజేపీకి చెందినటువంటి నేతలకు మాత్రం ఇవ్వలేదు, ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకు మాత్రం ఇచ్చారు. కేడరే కాదు, నాయకులు కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆ పార్టీకి మెజార్టీ సంగతి దేవుడెరుగు, ఓట్లైనా వస్తాయా అనేది వైసీపీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సార్ వైసీపీని ఈ 6 ఛాలెంజ్ పెట్టుకోమండి సార్. వైసీపీ అనే నాయకుల్ని ఈ 6 సీట్లలో ఛాలెంజ్ పెట్టుకోమండి, మిగతా పక్కన పెడదాం. వారు అంటున్నారు కదా వారి అభ్యర్థులు చూస్తే మా నెల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చూస్తే నర్సరావుపేటలో వేశారు. ఎందుకు వేశారు? చెవిరెడ్డి భాస్కర్ తీసుకొచ్చి ఒంగోలు పోటీ పెట్టాడు. ఎందుకు పోటీ పెడుతున్నారని? ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. ఎవరు కూడా ఒకటి బీజేపీని వేలెత్తి చూపించే రాజకీయ పార్టీ ఈ దేశంలో ప్రస్తుతానికి లేదు. ఏ డిబేట్లు అయినా సరే మీరు ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి, మేము ఛాలెంజ్ చేస్తాం. బీజేపీని ఊరికే ఎట్ట పడితే అటు మాట్లాడే పార్టీ కాదు, ఎట్ట పడితే అటు మాట్లాడదు. దయచేసి నా రిక్వెస్ట్. ఇంకపోతే మీరు డిబేట్ లో ఉన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మీ జగన్మోహన్ రెడ్డికి, మీ వైసీపీకి ఒంటి కాలి మీద పోతారే, ఎందుకు సార్? ఏమి పవన్ కళ్యాణ్కి చరిష్మా లేదు కదా, ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా, మీకెందుకండి బాధ? ఆయనకు వ్యూహంతో పోతున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాను సార్ నేను. ఈ రాష్ట్రంలో సొంత మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది భాస్కర్ రావు గారు, మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకెవరైనా చూడండి,
ఎవరైనా ఒకరు చూపించండి. సొంత డబ్బులు 30 కోట్లు ఖర్చు పెట్టారు సార్. మీరు కౌలు రైతులకు రూపాయి ఇవ్వకపోతే ఎందుకు సార్ మాట్లాడతారు మోహన్ రెడ్డి గారు? అటు మాట్లాడతాడు దయచేసి, అటు మాట్లాడితే సమాజం నచ్చదు. వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ చూస్తే భయము, పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే భయము. ఆయన 3 పెళ్లిళ్ళు అంటారు, 4వ పెళ్లి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకు సార్ ఈ మాటలంతాను? మీరు ఎలక్షన్ నిలబడ్డారు, పిఠాపురం నిలబడ్డాడు, ముద్రగడ పద్మనాభ గారు తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభ గారు తీసుకొచ్చి ఏం చేయగలిగారు? మరి ముద్రగడ పద్మనాభ గారికి టికెట్ ఇచ్చి ఆయన నిలబెట్టకపోయారా? ఆయన నిలబడి, ఆయన కూడా మాజీ మంత్రి, కాపు నాయకుడు, ఉద్యమం చేసాడని చెప్తున్నారు కదా మీరు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? వంగాగీత గారికి ఎందుకు ఇచ్చారు? వంగాగీత గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది పిఆర్పితో సార్, గుర్తుపెట్టుకోండి. వంగాగీత గారి రాజకీయ ప్రస్థానం మొదలైందే పిఆర్పి తోటి. పిఆర్పిలో ఫస్ట్ ఎమ్మెల్యేనే, ఆ తర్వాత రాజ్యసభ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, ఇంకోటి కానీ. పవన్ కళ్యాణ్ గారికి పోటీనే కాదు, ఖచ్చితంగా ఆయన ఎంత మెజారిటీ వస్తే నిర్ణయం జోస్యం చెప్పలేను, కానీ మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. వారి గురించి మీరు ఏం దిగులు పడవలసిందిలే. మీరు మీరు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారట, సంతోషం, పెట్టండి. పిఠాపురం ప్రజలు బాగుపడతారు. అవినీతి చేసి సంపాదించిన డబ్బు ఉంది కదా, సారాయి మీద సంపాదించిన డబ్బు ఉంది కదా. భాస్కరరావు గారు మీ మిత్రపక్షమైనటువంటి పిఠాపురం ప్రజలు బాగుపడతారు, పిఠాపురం ప్రజలు సంతోషపడతారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఈ డబ్బంతా వచ్చింది అని సంతోషంగా పవన్ కళ్యాణ్ కొట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక్క నిమిషం భాస్కరరావు గారు, మీ మిత్రపక్షమైనటువంటి మరో పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పాన్ని కూడా వైసీపీ టార్గెట్గా పెట్టుకుంది. కుప్పంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఓడించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. గతంలో మంగళగిరిలో ఓడించారు కాబట్టి మంగళగిరి ఎలానో ఆల్రెడీ వాళ్ళ టార్గెట్లో ఉంది. ఏంటి కుప్పంలో నిజంగా కొంత వ్యతిరేకత ఏమైనా చంద్రబాబు నాయుడు కనిపిస్తుందా? కొంత మీకు సమీప ప్రాంతం కూడా కుప్పం కాబట్టి నేను మిమ్మల్ని స్పెసిఫిక్గా అడుగుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? కుప్పంలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? 1,00,000 ఓట్ల మెజార్టీ మాత్రం మా టార్గెట్ అంటున్నారు టీడీపీ అధినేత. వస్తుందంటారా? లక్షతో ఓడిపోతారని చెప్పండి, లక్షతో ఓడిపోతారని చెప్పండి సార్. వాళ్ళకి లక్ష మెజార్టీ అంటున్నారు కదా. కుప్పం చంద్రబాబు నాయుడు అండి, చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం. ఏమన్నా సార్, చంద్రబాబు నాయుడు నియోజకవర్గమే. ఎప్పుడు కూడా ఆయన 70,000 తక్కువ మెజార్టీ ఎప్పుడు గెలవలేదు ఆయన. ఓకే, ప్రతి ఎలక్షన్ 70,000 సార్. ఒక మాట చెప్పాను సార్, ఆయన 175 ఉన్నారు కదా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, 175 కాకపోతే వాళ్ళు ఓడిపోయినట్టేనా? 175 గెలవకపోతే వాళ్ళు ఓడిపోయినట్టేనా? చెప్పమని వైసీపీ ప్రతినిధి గారిని. ఎట్లా సార్ ఇట్లా మాట్లాడితే? మేము అందరికి పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. మీరు ఇచ్చిన పథకాలు సార్, ప్రజలు కట్టిన డబ్బుతో, పన్నులతోటి 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి మీరు ఇచ్చారు సార్. మీరేమి రాష్ట్రాన్ని బాగు చేసి సంపాదించి ప్రజలకే పంచిపెట్టలేదు సార్. దాంట్లో 60% ఓవరాల్ చెప్తున్నా మీకు, 60% సెంట్రల్ గ్రాంట్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు సార్, నాడు స్కూల్స్ వరకు సెంట్రల్ ఫండింగ్. రైట్.